దేవుని మందిరాలు ఈ సమాజానికి చాలా అవసరం. ఎందుకనంటే ప్రేమ ఉండాలన్నా, క్షమాపణ అనేది, ఎందులో క్షమాపణ అనేది ఉండాలన్నా, ఒక దీనత్వం అనేది ఉండాలన్నా, కరుణ అనేది ఉండాలన్నా, దేవుడు చెప్పిన 9 ఫలాలు ఇవన్నీ ఉండాలన్నా అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తే దేవుని మందిరంలోనే దొరుకుతాయి. మరి చాలా చోట్ల దేవుని మందిరాలు ఉన్నాయి కదా, మరి అయినా కానీ ప్రేమ లేదు, కక్ష లేదు అని అనుకోవటం లేదు. ఈరోజు ప్రపంచం ఇటు రీతిగా ఇంత క్షేమంగా, ఇంత ప్రేమ కలిగి అక్కడక్కడ ప్రేమలు ఉన్నాయనంటే దానికి కారణం ఏంటో తెలుసా? మందిరాలే. మందిరాలు ఉన్న మనుషుల ద్వారా దేవుడు సమాజానికి ప్రేమ చూపిస్తున్నాడు. క్షమించడం అంటే ఏంటో కూడా నేర్పిస్తున్నాడు. ఒక మనిషిని దయాలత్వం చూపించేటువంటి మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే మందిరంలో చేరిన వారికి, అందరికీ ఉండకపోవచ్చు కానీ చాలా మట్టుకి ఉంటుంది. మందిరంలో క్షమాపణ, ప్రేమ ఇవన్నీ ఉంటాయండి. అందుకే మందిరాలు అనేవి కంపల్సరీ అవసరం. మందిరాల్లో ఇంకా ఏముంటుంది అని ఆలోచిస్తే ఒకసారి చూడండి. మందిరం అనేది మనిషి క్షేమాన్ని ఇచ్చేదండి. ఒక తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని, మనిషిని మనిషిగా బ్రతికించేది ఏదైనా ఉంది అంటే మందిరమే. లోక సంబంధమైన చదువులు మనిషిని మనిషిగా చూడవు. లోక సంబంధమైన వ్యాపారాలు మనిషిని మనిషిగా చూడవు. దేవుని మాటలే ఒక మనిషిని మనిషిగా చూసేయి. దైవ లక్షణాలన్నీ కూడా నింపే స్థలం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఒక దేవుని దేవాలయం స్థలంలోని తప్ప మరొక చోట ఎక్కడ కాదు. చూడ ఒకసారి మనం ఈ మందిరాల గురించి మనం బాగా ఆలోచిద్దాం. మందిరం కట్టాలనేటువంటి ఆలోచన, కావాలనే ఆలోచన దేవుడిదైనా, కట్టాలనేటువంటి ఆలోచన ఎవరో తెలుసా? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, దాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. 96 కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. అంటే మందిరంలో ఏమున్నాయంట? ఘనత ఉందంట, ప్రభావములు ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. ఘనత అంటే ఏం చెప్పండి? ఇప్పుడు దేవుడికి ఘనత అన్నాడా? వచ్చిన వారికి కూడా ఘనత ఉందా? వచ్చిన వారికి కూడా ఘనత ఉంది. ఇక్కడ దేవుడు ఘనపరచబడతాడు, ఇక్కడ వచ్చిన వారు కూడా ఘనపరచబడతారంట. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి కాదు, దేవుని సన్నిధిలో ఏముందంటే ఘనత ఉంది, ప్రభావం ఉంది. నిజంగానండి, ఈరోజు మీరందరూ నాకు వందనాలు అన్నారంటే ఎవరిని బట్టి వెళ్తున్నారు? నేను ఈ సన్నిధిలో నిలబడుతున్నాను కనుక నాకేమొచ్చింది? ఘనత వచ్చింది. ఇప్పుడు నలుగురిలో సమాజంలో వందనాలు పెడుతున్నారంటే ఎవరిని బట్టి వచ్చింది? దేవుని బట్టే. దేవుని మందిరంలో మనం గడుపుతున్న పాత్రను బట్టి ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. సౌందర్యం అంటే ఏంటి? అందమా? గుడికొచ్చిన అందరూ అందం ఉంటారనా? ఈ స్థలంలో అందం ఉందనా? ఆత్మీయ సౌందర్యం అంటే తెలుసా? మనల్ని చూసినప్పుడు మన ముఖాలకు ఏం కనపడదు తెలుసా? ప్రేమ, కళ్ళ కపటం లేనిటువంటి ముఖం కనపడలేదు వచ్చేటప్పటికి. ఎవరి ముఖమైనా చూస్తే బయట సౌందర్యం ఏంటి తెలుసా? అందం. అంటే చూసి కొద్దిగా చూడాలని, చాలా బాగున్నారని అని మనకు అనిపిస్తుంది, లోకాంతం. ఆత్మీయ అందం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ఈ స్థలంలో దొరికేది కుళ్ళు ఉండదు, కుట్ర ఉండదు, అసూయ ఉండదు, స్వార్థం ఉండదు. అలాంటి స్థలం అంటండి ఇది ఆత్మీయ సౌందర్యం అంట. అంటే దేవునికి అందంగా కనబడతాం. సమాజంలో కూడా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటామనంటే మంచివారుగా కనపడతాం. మనతో స్నేహం చేయాలి, మనతో మాట్లాడాలి అనేటువంటి భావం అలా కలిగించేటట్టుగా మనం ప్రేమగా ఉండాలండి. అలాంటిది ఉందండి. నిజంగా అలా ఉండాలనే దావీదు గారు కూడా దేవుని సంకల్పంలో ఆయన ఒకటి ఇష్టపడ్డారు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 132
త్వరగా వెళ్దాం. 132 అధ్యాయము 2వ వచనం కానీ చూద్దాం. చూడండి, 1వ వచనం కానీ చూద్దాం. యెహోవా దావీదునకు 2వ వచనం చూద్దాం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి, అంటే దేవుడికి మాట ఇచ్చాడా, ప్రమాణం చేశాడా? దావీదు గారు ప్రమాణం చేశాడు. మాట ఇవ్వటం వేరు, ప్రమాణం వేరు. మనం కొంతమంది మాట ఇస్తాం, నెరవేర్చవచ్చు, నెరవేర్చవచ్చు. కానీ మాట ఇచ్చేవాడు ప్రమాణం చేసామనుకోండి, దాన్ని కంపల్సరీ చేయటానికి మనం ఎక్కువ ఆతృత పడతామా లేదా? మాట ఇస్తే ఆతృత పడతామా? అది 1000 రూపాయలు చూడాలి సమయంలో అన్నాం అనుకోండి, ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. కానీ నేను కంపల్సరీ నీకు రేపు సాయంకాలం కల్లా 10,000 నేను అరేంజ్ చేస్తానని మాట ఇచ్చాను అనుకోండి, ప్రమాణం చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? దానికోసం తను ఎలా ఉన్నా కానీ నేను ప్రయాసపడతాను. మాట ఇచ్చిన తర్వాత నేను ప్రయాసపడతాను. అలాగే దావీదు గారు కూడా దేవుడికి ప్రమాణం చేశాడు. నేనంటాను, ఏమైనా ప్రమాణం చేయమని దేవుడు అడిగాడా? నా మాట ప్రమాణం చేయమని ఆయన అడిగాడా? అడగలేదు. ప్రమాణం చేశాడు అని అంటే ఒక విషయంలో ఆ దావీదు గారికి ఆ ప్రమాణ విషయంలో ఎంత ఇష్టమైందో ఒకసారి ఆలోచించడం. చూడండి, 3వ వచనం, 5వ వచనం, 3వ వచనం. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, ఏంటంట? దేవుడికి నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుని కంటే దేవునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు పునికిపాటు రాని. ఇవన్నీ దేవుడు అడిగాడండి. నువ్వు పడుకోకూడదు, నాకు స్థలం చూడు, నాకు కూడా ఒక స్థలం కావాలి అని అడిగాడు. ఏమైనా అడిగాడా? అస్సలు అడగలేదు. అందుకే దావీదు గారిని కూర్చి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మనుషులందరికన్నా ఇతను నాకు ఇష్టానుసారమైన మనుషుడు. ఎందుకో తెలుసా? నాకు ఏది ఇష్టమో అది ఇష్టపడుతున్నాడు. నేను అడగలేదు, కానీ ఆయన ప్రమాణం చేసుకున్నాడు. నేను నా ఇంటిలోకి నేను వెళ్ళను, నేను నా మంచం మీదకి వెళ్ళను, నా కళ్ళకు నిద్రపోవాలని ఆశ కూడా నేను రానివ్వను, అసలు పురుగుపాటు కూడా రానివ్వను. నా దేవుడికి స్థలం చూసే వరకు, నా దేవుడికి మంచి స్థలం ఏర్పాటు చేసే వరకు నేను వెళ్ళను అని ఆయనకి ఎందుకు అనిపించిందో తెలుసండి? ఎందుకు అనిపించిందో తెలుసా? చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. ఎందుకంటే మనము కూడా చాలాసార్లు అనుకున్నాం, కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి బలహీనత ఉన్నాం. మన పరిస్థితిని బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ భక్తుడు జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం చూసినప్పుడు మనకు కూడా ఏదైనా ఒక ఆలోచన దేవుడు కలిగించవచ్చు. అందుకే దేవుడు ఉత్తునే రాయించడు ఏ మాట కూడా. 2వ సమూయేలు 7వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. చూడండి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, చూడండి, అంటే ఒక శత్రువు దేశం మీద విజయం ఇచ్చాడు. ఎవరో? తండ్రి అయిన దేవుడు తన జీవిత కాలంలో. అప్పుడు విజయం పొందుకున్న తర్వాత సందర్భాన్ని చూద్దాం. చూడండి, నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను అను ప్రవక్తను పిలువనంపి, నేను, అంటే చూశాడండి, ఏం చూశాడు? నేను చాలా పెద్ద బిల్డింగ్లో ఉన్నాను, కింద టైల్స్, పైన ఏసీ, సీలింగ్లు, సోఫా సెట్లు, డబుల్ డక్ మంచాలు, రాజుల కోటలో చక్కగా నేను ఉన్నాను. నా దేవుని మందసమేమో ఒక డేరాలో గుడిసెలో ఉంది. నాకు పొజిషన్ ఇచ్చిన దేవుడేమో ఎక్కడో ఉన్నాడో, నేనేమో ఇక్కడ ఉన్నానేంటి అని ఒక సేవ
ఎందుకో ఆ పై నుంచి దేవుని మనసు కింద ఉంది. అంటే దేవుడు ఉండే స్థలం అది, దేవుని కనుదృష్టి ఉండే స్థలం, ఆ దేవుని వాక్యం ఉన్న స్థలం అది. మనసులో ఏముంటుంది తెలుసండి? దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం ఆ పెట్టిలో ఉండేటప్పుడు, మనసులో ఉండేటప్పటికి అది దేవుడు ఉండే స్థలం అది. అదేమో ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నానేంటి, ఇది ఎలా ఉండటం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించట్లేదు, నన్ను దేవుడు ఎంత పొజిషన్లో పెట్టాడు, దేవుడేమో ఎక్కడో ఉన్నాడు, ఇది న్యాయం కాదు అని ప్రవక్తను పిలిచాడు. 2వ వచనం చూడండి. నేను దేవదారు మానుతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా ఇదిగో దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, అప్పుడు నాతాను అన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు. అయితే నీ ఆలోచన నాకు అర్థమైంది. దేవుడేమో ఎక్కడో ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావు, నీ పొజిషన్ బట్టి నువ్వు సుఖపడాలి, నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నాకు ప్రాబ్లం ఏమీ లేదని నువ్వు అనుకోవట్లేదు, దేవుడి గురించి ఆలోచిస్తున్నావు కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వేమనుకున్నావో నీకు తోచినంత మట్టుకి చేసాయి, దేవుడు నీకు తోడు ఉంటాడని చెప్పాడు. 4వ వచనం. అయితే రాత్రి యెహోవాకు ప్రవక్త కంటే సేవకుడికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవునికి ఇలా అన్నాడండి, నీవు పోయి నా దావీదుతో చెప్పు, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లను ఇదిగో అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? యెహోవా నీకు ఆజ్ఞిచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును. దేవుడు అడుగుతున్నాడండి ప్రవక్త ద్వారా, ఏంటి నువ్వు దేవునికి మందిరం కట్టిస్తావా? ఆయన అడుగుతున్నాడు, ఏంటి దావీదు నువ్వు నాకు మందిరం కట్టించాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడా లేదా? ప్రవక్త ద్వారా పంపించాడు. ఏమని? నిజంగా ఆశ్చర్యపడిపోయాడండి దేవుడు, అడుగుతున్నాడు, నిజంగా సంతోషపడిపోయాడు. ఏమని? దావీదు నువ్వు నాకు మందిరం కట్టించాలనుకుంటున్నావా? ఎలా ఉందండి ప్రశ్న? కట్టించాలనుకుంటున్నావా అన్నాడంటే ఆయనకు కూడా ఆనందం ఉందా లేదా మందిరం కావాలని? ఉందండి. నీకు ఇచ్చిన దాని బిల్డింగ్ల గురించి, అపార్ట్మెంట్ గురించి నువ్వు చూసుకోవట్లేదు, నాకు నువ్వు మందిరం కట్టించాలనుకున్నావా అని చాలా ఆనందపడతాడండి. ఈయన కట్టిస్తాడని దేవుడికి తెలుసు, కానీ ఆయనకున్న బాధను దేవుడు చూసి ఇప్పుడు మాట్లాడినాడు. చూడండి ఆయన ఆలోచన ఏంటో అర్థమవుతుంది. అసలు మందిరం దేవుడు ఇష్టపడ్డా ఇష్టపడలేదా అని ఆలోచిస్తే, పూర్వకాలంలో ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి ఇదిగో ఇప్పటి వరకు, అంటే 40 సంవత్సరాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మందిరములో, అంటే మందిరంలో నివసించాలని ఉందా లేదా? నాకు మందిరం కావాలని ఆయనకు ఉందా లేదా? ఆయన అన్నారు, మోసే ఉన్న కాడ్నించి, నేను మోసేకి మందసం ఇచ్చిన కాడ్నించి, నా మాటల మందసంలో పదార్థాలు పెట్టిన కాడ్నించి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇంచుమించుగా మోసే గారికి ఈయనకి ఎంతకాలం అంటే 1500 సంవత్సరాలు గడిచిందండి. ఎన్ని సంవత్సరాలు? మోసే గారికి దావీదు గారికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? క్రీస్తు పూర్వం ఇంచుమించుగా 1000 సంవత్సరాల దగ్గర. కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆయనకి గుడి లేదు, ఆయనకు ఒక మందిరం లేదు. ఈ రోజు ఇక్కడ ఉంటే ఇక్కడ డేరా వేసుకోవడం, ఇంకో చోట ఉంటే ఇంకోటి, అలాగే ఎంత గడిచిపోయినా అస్సలు డేరాలు తప్ప ఆయనకు మందిరం కట్టాలని ఆలోచన ఎవరికి రాలేదు. అదే అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ఇదిగో ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు, ఈ క్షణం వరకు దావీదు మందిరములో నివసింపక ఇదిగో డేరాలోను, ఆ గుడిసులోను, ఆ రేకుల చెట్లోను నివసించి అంటే ఇక్కడే సంచరిస్తున్నాడంట. నేను ఈ డేరాల్లోను, అంటే మనకు ఇప్పుడు డేరాలు కాదు రేకులు కదా, నేను ఈ రేకుల చెట్లోను, ఈ పాకల్లోను ఇక్కడెక్కడే నివసించాను తప్ప నాకంటూ ఒక మందిరం కట్టాలని ఎవ్వరు అనుకోలేదు. ఎప్పటి నుంచి? స్టార్టింగ్ నుంచి దావీదు
ఈ రోజు వరకు కూడా ఎవ్వరు నాకు మందిరం కట్టాలనుకోలేదు. వాళ్ళకు వాళ్ళు క్షేమంగా ఉండాలనుకున్నారు. వారి ఇల్లులు, వారి క్షేమం, వారి జీవితం, వారి కుటుంబం, వారి సుఖం, వారి పేరు, వారి గొప్పతనం కోసం ఆలోచించారు తప్ప నా దేవుడికి నేను ఒక మందిరం కట్టాలని ఎవ్వరు అనుకోలేదు. నన్ను ఆ రేగుల చెట్టులోను, ఆ గుడిసుల్లోను, అక్కడక్కడ కాలువ పక్కన, రోడ్డు పక్కన డేరాల్లోను, గుడిసుల్లోనూ ఉంచాడు తప్ప నాకంటూ ఎవరు కట్టాలని అనుకోలేదు దావీదు అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడంటే, దేవుడికి నాకు కూడా ఒక మందిరం కావాలని ఆశపడుతున్నట్టుగా ఉందా? నాకు మందిరమే వద్దు అన్నట్టుగా ఉందా? కావాలన్నట్టుగా ఆశపడుతున్నాడండి. ఒక్కసారి అన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఎవరు కట్టకపోయేటప్పటికి దావీదు గారు కడతాను అనేటప్పటికి ఆయన చాలా సంతోషపడుతున్నట్టుగా ఉంది. నిజంగా ఎప్పుడైతే ఇలాంటి నిర్ణయం దావీదు తీసుకున్నాడో దేవుడు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడండి దావీదు గారి విషయంలో కూడా. నిజంగా ప్రతి ఒక్కరికేనండి సొంత ఇల్లు ఉండాలంటుందా? అద్దిల్లు అపార్ట్మెంట్ చాలా బాగుంటే సరిపోద్ది అనుకుంటారా? సొంత ఇల్లు కావాలనుకుంటారు లేదా? నిజంగా దావీదుకున్న ఆలోచన చూడండి. ఎప్పుడు ఆయన కోసం ఎవరు మందిరం గురించి ఆలోచించకపోయినా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేనేంటి, నా పొజిషన్ ఏంటి, ఆయన ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ఇలా ఉండటం ఏంటి, నేను ఎలా ఉండటం ఏంటి. నేను మందిరం కట్టుకోవాలనే ఆలోచన ఎప్పటి నుంచోనండి, ఇప్పటి నుంచి కాదు. కానీ దేవుడి కృపలో మనకి ఇక్కడ ఇచ్చాడు. కానీ నేనన్నాను, ప్రతి మనిషి అద్దెంట్లో ఉంటాకి ఇష్టపడతాడా, సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడా? సొంత ఇల్లు కావాలని కోరుకుంటాడండి. అది ఎంత న్యాయమో దేవుడు కూడా ఆయనకంటూ ప్రత్యేకంగా కావాలని కోరుకుంటాడా? ఎక్కడైనా పర్వాలేదు, నన్ను కూర్చుని ఆరాధించి సరిపోద్ది అనుకుంటాడా? ఇక్కడ వద్దు అన్నది ఆయన ఇష్టం కాదు. కానీ ఎలాగైతే మనం సొంతత కావాలని అలా ఆశపడతామో అలాగే నాకు కూడా ప్రత్యేకమైనటువంటిది కావాలి. అవునా కదా? చాలా ఇష్టపడతారండి మనుషులు. దేనికి? ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి గుంపులో పెట్టేసాం అన్నాం, ఎలా ఉంటుంది ఆయనకి? సెంట్రల్ గారు వచ్చారు, ఏదో కమ్యూనిస్ట్ స్పీకర్ కదా, లేదా ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరితో కూడా కూర్చోబెట్టి పెట్టేసేవాడు భోజనం, ఆయన ఫీల్ అవుతాడో ఫీల్ అవడం? ఎంత తప్ప అంటే గౌరవం. ఆయనకంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరుకుంటాడా? ఒక అధికారి ఆయన. ఎంతమందికి అధికారి? ఈ రాష్ట్రానికి ఒక 1,00,000 మందికి ఏమో అనుకుందాం, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే. ఈ 1,00,000 మందికి అధికారి ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా? నాకంటూ ఒక ప్రత్యేకత అనేది కావాలని కోరుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు ముందు ఏం పేరు ఉంటుందో తెలుసండి ఆయనకి? సైన్యములకు అధిపతి అవు యెహోవా. ఇప్పుడు 1,00,000 మందికి అధికారి అయిన ఇతనికే నాకు ప్రత్యేకత కావాలి అని కోరుకునే అతను ఈ 8 కోట్లు కాదు కదా, ఈ విశ్వానికి, ఈ సూర్యుడికి, ఈ చంద్రుడికి, ఈ సముద్రానికి, మహాకాశాలకి, నక్షత్రాలకి, ఈ సమస్త మానవ జనాలకి ఇంతమందికి అధికారి అయిన వినపడుతుందా? ఇంతమందికి అధికారి ఆయన ప్రత్యేకంగా కావాలని ఇష్టపడతాడండి. అందుకే ఆయన అన్నాడు, నువ్వు నా కోసం ఆలోచించావు కదా, నేను నీ కోసం ఆలోచిస్తానట్లేదు. అక్కడ ఎవరి కోసం? నిజంగా చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిందండి. తండ్రి నీ కోసం మేము ఇలా ఆలోచిస్తే నువ్వు మా కోసం కాదు, ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి, ఇంకా చదవండి, అదే చదవండి 7వ వచనం కూడా. ఇదిగో నేను నివసించి ఇదిగో ఇలాగే సంచరించానని చెప్తూ ఇజ్రాయేలులో కూడా నేను సంచరించిన కాలమంతయు జనులను 8వ వచనం చూద్దాం. కావున నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించాను. గొర్రెలు మేపుకునే నిన్ను ఇశ్రాయేలు దేశం మీద ఒక రాజుగా నేను పెట్టాను. నిజంగా అలా పెట్టిన ఉన్నత పొజిషన్లో పెట్టినందుకు దేవుడు ఏం చేశాడు?
ఈయన ఉన్నత పొజిషన్లో పెట్టాడా లేదా? నిజంగా దావీదు కట్టినందుకు ఉన్నత పొజిషన్లో పెట్టాడా? మీరు బాగా ఆలోచించండి. దావీదు గొర్రెలు వేపుకున్నాడు. గొర్రెలు వేపుకున్నప్పుడు దేవుడు తన మనసు ఎరిగి ఆయన ఎక్కడ పెట్టాలనుకున్నాడు? ఇశ్రాయేలు రాజుగా పెట్టాడు. కానీ దానికి కృతజ్ఞతగా దావీదు గారు ఏం చేశారు? నన్ను నువ్వు రాజుగా చేసావు ప్రభా, నేను రాజుగుంట కాదు, నువ్వే మా అందరి మీద రాజుగుండాలి, నువ్వే బాగుండాలి అని నేను తగ్గుతాను. నా సుఖాన్ని, నా సంతోషాన్ని, నా గుడారాలు, నా నివాస స్థలంలో నేను ఉండను. నువ్వు నన్ను హైలైట్ చేసావు కనుక నేను నీ మందిరాన్ని నేను గొప్ప చేస్తాను అన్నాడు. నిజంగా మనకు ఆ సామర్థ్యత లేదా? మనం ఏ పొజిషన్లోంచి ఈ పొజిషన్లోకి వచ్చాం? ఈ పొజిషన్లో నిలబెట్టాడంటే ఆయన గురించి మనం కూడా ఆలోచించాలా లేదా? ఆలోచించాలండి. నిజంగా ఆయన గురించి మనం ఆలోచిస్తే మన పట్ల ఆయన ఎలా ఆలోచిస్తాడో తెలుసా? అందరూ వినాలి. చూడండి, 11వ వచనం చూడండి. 11 కాదు, 12. నిజంగా దేవుడు గురించి దావీదు గారు ఆలోచించినందుకు దేవుడు దావీదు గారి గురించి ఆలోచించట్లేదు. ఎవరి గురించి ఆలోచించాలని చెప్తున్నాడు ఇక్కడ? నీ దినములు అంటే నువ్వు మరణించిన తరువాత నీవు నీ పితరులతో కూడా అంటే పరదేశంలోకి నువ్వు వచ్చేసిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యవతులకు స్థిరపరచు. ఎవరన్నారు చెప్పండి? నువ్వు నా గురించి ఆలోచించావు దావీదు. నేను ఎవరి గురించి ఆలోచించి తెలుసా? నీ సంతానం గురించి ఆలోచిస్తాను. అప్పటికి దావీదు సంతానం ఉందా? ఇంకా లేదండి. ఇంకా ఆయన గర్భంలో పిల్లలు సొలొమోను పుట్టాడో లేదో మనకు తెలియదు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నా గురించి ఆలోచించిన నా మందిరం కోసం నేను ఎవరి గురించి ఆలోచించి తెలుసా? నీ సంతానం బయటకు వస్తుంది ఒక రోజు. ఆ సంతానం నేను ఆశీర్వదించి నిత్యము రాజులు తీసుకొస్తాను నీ గర్భం నుంచి, రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడండి. నిజంగా మనందరి ఆశలు, బాధలు, కోరికలు ఏంటి చెప్పండి? నా పిల్లలు బాగుంటారు, నా పిల్లలు ఇదైనా మన గోళ? ఇంకేముందా? నా పిల్లలు బాగుండాలి. దేవుడు ఒక సూత్రం పెట్టాడు, నీ పిల్లలు బాగుండాలంటే నా మందిరం గురించి, నా గురించి ఆలోచించు. దావీదులాగా నువ్వు దావీదు గారు నా పిల్లల రాజ్యం స్థిరపరిచి ప్రభా, నేను చచ్చిపోయిన తర్వాత, నా పితరుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, నేను పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు కూడా రాజ్యం ఇయ్యి, ఏ దేశ రాజు కూడా వచ్చి ఈ దేశాన్ని దొంగిలించి నా పిల్లల్ని, నా మనవల్ని, నా మనవరాల్ని, నా రాజ్యాన్ని నాశనం అయిపోకుండా కాపాడని దావీదు అడిగాడు దేవుడిని? అడగలేదండి. కానీ దావీదు పేరు, వంశం అలా నిలబడిపోవాలని దావీదు గారు వంశం గురించి ఆలోచించాడు. దావీదు గురించి ఆలోచించలేదు. దావీదు గురించి ఆలోచించాడా? నిజంగానండి, దేవుడి గురించి చేసింది చాలా చిన్నది దావీదు గారు, అవునా కాదు? కానీ దావీదు గారి గురించి ఆలోచించిన ఆలోచన దేవుడు ఆలోచించిన ఎంత పెద్దది? చాలా పెద్దదండి. మనం పిల్లల గురించి గోలెట్టుకుంటాం. ఆ గోలని సింపుల్గా తెల్లారిపోవాలంటే, నువ్వు చనిపోయినా కానీ నీ పిల్లలు బాగుండాలి అంటే నువ్వు దేవుని మందిరం విషయంలో నువ్వు ఒక ఆలోచన, ఒక ప్రమాణం చేసుకో అని అన్నాడు ఇక్కడ. మనకు మందిరం అవసరం కనుక దేవుడు సంకల్పంలో భక్తులందరూ ఎలా ఆలోచించి ఈరోజు దావీదు గారు ఆయన వంశం చనిపోయినా ఈ రోజుకి మన నోటిలో బ్రతుకున్నారంటే ఆనాడు దేవుని విషయంలో ఆలోచించిన ఆలోచనలు కనుక ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, అవునా కాదా? అలాగే మనము కూడా అండి దేవుని మందిరం విషయంలో, దేవుని సంకల్పం నెరవేర్చే విషయంలో మనము కూడా బ్రతుకుండగానే ఆలోచించి 4 అడుగులు ముందేసి మనం ఒక నిర్ణయం తీసుకుని దేవుడి కోసం ప్రమాణం చేసుకుంటే మనము కూడా చచ్చిపోయిన తర్వాత కూడా మనం పితరుల లోకంలో ఉన్న తర్వాత మన మనవళ్ళు, మన మనవరాళ్ళు ఏ ఆలోచించుంటారు మందిరం గురించి? మా తాతలు కట్టారు, మా జీవన తాత కట్టాడు, మా సమయలు తాత కట్టాడు, మా కొండయ్య తాత కట్టాడు అని చెప్పుకోరా? ఈరోజు దావీదు గారు చనిపోయినా ఇప్పుడు దావీదు గారి గురించి వస్తుందా రావట్లేదా? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈరోజు దావీదు మందిరం గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు సొలొమోను మందిరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం పోయిన తర్వాత కూడా అండి మనకి ఇక్కడ ఉన్న మందిరం గురించి
అందరూ కూడా ఆలోచించుకుంటారు. వాళ్ళు కూడా మందిరం కట్టుకున్నారు. నిజంగా మందిరం చాలా బాగుంది, అందులోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు కూడా చాలా దేవుడిని బాగా ఆరాధిస్తున్నారు, చాలా బాగా గణపరుస్తున్నారు అని మన పట్ల కూడా దేవుడికి ఏమవుతుంది? మహిమ వస్తుందా రాదా? వస్తుందండి. ఈరోజు దావీదు గురించి కూడా కారణం ఒకటే, ఆయన దేవుడి కోసం ఆలోచించాడు. ఈరోజు చక్కగా ఉన్నాడు. తన పిల్లలు బాగున్నారా లేదా? ఏంటి సొలొమోను అదే అంటే చూడండి, ఇంకా చదవండి. రాజ్యమును అతనికి స్థిరపరిచేదని చెబుతూ 11వ వచనం, అతడు నా నామము ఘనత, అంటే నా నామం ఘనత పొందాలంటే ఏం కావాలి? ఆయనకి మందిరం కావాలి. మందిరము, అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరిచేదను, నేను అతనికి తండ్రినై ఉందును. ఎవరికి? మన పిల్లలకి తండ్రి ఎవరవుతారు? మన పిల్లలకి తండ్రి ఎవరవుతారు? అందరూ ఉన్నారు ఇక్కడ? ఎక్కడికి వెళ్ళిపోయారా? మన పిల్లలకి తండ్రి ఎవరవుతారు అంటున్నారు ఇక్కడ? దేవుడు అవుతాడండి. నేను చనిపోతే నా పిల్లలు ఎలా బ్రతుకుతారు? పాపం వీళ్ళకి ఏమీ తెలీదు. నా భార్య అసలు ఆలోచించడం పర్లేదు. ఎందుకంటే మనందరము ఆయన రెక్కల నీడలో ఉన్నాం. మనము కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ ఎవరి నీడలో ఉన్నాం? ఆయన నీడలో ఉన్నాం. ఆయన నీడలో నువ్వు తప్పుకున్నావు. కానీ నీ పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలు తప్పుకున్నారు, నీ పిల్లలు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఉండాలంటే జ్ఞానం తెలిసిన నువ్వు, దేవుని సంకల్పం తెలిసిన నువ్వు, దేవుని ఆలోచన తెలిసిన మనము ఏదో ఒకటి త్యాగం చేయకపోతే మాత్రం ఏది అవ్వదు. నువ్వు వెళ్ళిపోతావు దావీదు, నేను సొలొమోను తండ్రిని అవుతాను. ఆడేమవుతాడు తెలుసు? సొలొమోను నా కుమారుడు అవుతాడు. ఏంటంటే ఇంత ధైర్యం ఇచ్చాడంటే నువ్వు ఎలా ఉండాలి పిల్లల విషయంలో? నాకు అదే ధైర్యం అండి. నా పిల్లలు ఏమైపోతారో నాకు బెంగేయలేదు. ఈ రోజు కాకపోతే ఈ రోజు ఎలా ఉన్నా పర్వాలేదు, రేపన్న రోజు దేవుడు వాళ్ళని వాడుకుంటాడని ఒక నమ్మకం అంతే. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. ఈ రోజు ఉన్న జీవితాన్ని చూడట్లేదు, రేపన్న రోజు నా పిల్లలు ఏదో ఒక రోజు నిలబడతారు, లేదు నా సంఘస్థులు నిలబడతారు. దేవుడు మనకు అర్థమైతే ఎవరో ఒక ఇందులోనే దేవుడు లేపుకుంటాడు. దేవుడు జ్ఞానులకు బోధించడానికి బెర్రి వారిని నిలబెడతానన్నాడు ఇక్కడ. ఆ బెర్రోల్లో మనం ఎవడో కూడా అవుతాం. నిజంగా దేవుడు పని చేయాలని ఆసక్తి నీకు ఉంటే లాజర్లాగా మనం నిలబడతామా లేదా? నేను దేవుడు పని చేయాలని సాక్షి చెప్పాడు ఆయన. విన్నారా మీరు? నిజంగా ఆశ ఉంటే, విత్తనం అనేది ఉంటే ఏదో రోజు వృక్షం అవుతుందండి. ఆ విత్తనం జీవం కలిగినది అయితే ఒకరోజు వృక్షం అవుతుంది. అలాగే మనందరి హృదయాల్లో దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం పని చేయాలి అనేటువంటి తపన గుండెల నిండా ఉంటే, నీ ప్రాణమే ఇచ్చేసినప్పుడు నీ ఆస్తి ఇవ్వడానికి ఎందుకు భయపడతావు? అసలు నాకు వెనకడిగేసే ఆలోచన లేదు. కానీ నాకు అధికారం రాక, ఇంకా నా చేతిలో పట్టా రాక ఇలా కూర్చున్నాను. పట్టా వస్తే కూడా ఎప్పుడో పెట్టేది ఇక్కడ. పట్టాలు రాక కూర్చున్నాను. చూడండి, అదే అన్నాడు. ఎందుకో తెలుసండి, నిజంగా ఈరోజు నా ఆస్తి నన్ను కాపాడదు. కానీ నా ఆస్తి పరలోకంలో అకౌంట్ వేస్తాను అనుకోండి, అక్కడ నేను బ్రతికిందా లేదా? నేను బ్రతుకుంటగానే నా ఆస్తి నాకు ఉపయోగపడాలి. నేను చనిపోయిన తర్వాత కూడా నా ఆస్తి నాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలా లేదా? అదే చేశాడు దావీదు. నాకున్నదంతా ఇచ్చేస్తున్నాను, నా బంగారం ఇచ్చేస్తున్నాను, నా సొంత బంగారం ఇచ్చేస్తున్నాను, అన్నీ ఇచ్చేస్తున్నాను, అన్నీ ఇచ్చేసాడండి. ఎందుకు అన్నీ నాకున్న ఇవ్వకపోయాడు? అక్కడ వెళ్ళిపోయిననుకో దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడు కదా అనుకున్నాడు. చూడండి ఏమన్నాడు, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఒకవేళ పాపాలు చేస్తాడు లేదా సొలొమోను? చేస్తాడు, చేయడం అంటలేదు ఇక్కడ. నా పిల్లలు పాపం చేస్తారు, అయినా పాపం చేసిన ఎడల ఇదిగో నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను గాని అని ఇక్కడ. అంటే తప్పు చేస్తారు, నీ పిల్లలు తప్పు చేస్తారు, నాకు పిల్లలు అయిన వారు కూడా తప్పు చేస్తారు. కానీ నన్ను ఏం చేస్తాను చేస్తే శిక్షిస్తాను, కొడతాను, తిడతాను. గాని అన్నట్టు అర్థం ఏంటి? ఏదో ఉంది అక్కడ చూడండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు అన్నాడు. అంటే చూడండి, ఇద్దరిని కూడా దేవుడు అభిషేకించాడు. ఎవరిని? సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. కానీ
సౌలు కర్ణ పిశాచుల వెనక వెళ్ళిపోయాడు, అంటే అన్యాచారాలకు వెళ్ళిపోయాడు, ముహూర్తాల వైపు, శంకుస్థాపన వైపు, అంటే ఏంటిది వాస్తుల వైపు, అన్యజనుల ఆచారం వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు ఆయన ఏం చేశాడు? కొట్టాడు. నేను సౌలును కొట్టి నిన్ను స్థాపించాను కదా అని చెబుతూ నా కృప దూరమైనట్లు అతనికి నా కృప అంటే సౌలుకు దూరం చేసినట్టుగా నీ పిల్లలకు మాత్రం దూరం చేయదు. సౌలు తప్పు చేశాడు, నేను కొట్టాను, శిక్షించాను, తీశాను, తన సంతానం అంతటిని తీశాను. కానీ నీ పిల్లలు తప్పు చేస్తే కొడతాను, తిడతాను, కానీ నా కృప మాత్రం వాళ్ళ నుంచి. ఎంత ఆనందం అండి, ఎంత ధైర్యం ఉండదు దావీదు గారు చెప్పండి. ప్రభువా నా పిల్లలు తప్పు చేస్తారు కానీ కొడతాను, కానీ నా కృప మాత్రం తీయాల మీద. సౌలుకు తీశానులే, సౌలు కొట్టాను, తీశాను, కానీ నీ మీద మాత్రం, నీ పిల్లల మీద మాత్రం నా కృప తీరు. తప్పు చేస్తారో కొడతాను, వాళ్ళు ఎలా కొట్టాలో నాకు తెలుసు, ఎప్పుడు కొట్టాలో నాకు తెలుసు, ఎలా కొడితే మళ్ళీ నా దగ్గరికి వస్తారో నాకు తెలుసు, కానీ నేనేం చేస్తా తెలుసా? కృప మాత్రం తీరు. ఏంటి ఎంత ధైర్యం కావాలి చెప్పండి మాటలో. మీకు ఏమైనా ఆనందం అనిపిస్తున్నాయా? కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నువ్వు దేవుడు. దావీదు ఎప్పుడు జరిగింది అన్నీ? దావీదు పాటలు పాడుతున్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు దేవుడు? దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఏమైనా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడా? దేవుడి కోసం అర్ధరాత్రి లేచి, తెల్లారుజాము లేచి, రాత్రంతా దివారాత్రం వాక్యం ధ్యానించినప్పుడు, దివారాత్రం ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడా? ఎప్పుడు మాట్లాడాడు ఈ మాటలు? తన మందిర విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని నీ పిల్లలకు నాకు కొరపించుతానయ్యా, ఆ రాజ్యాన్ని నిత్యము కడతాను అన్నాడండి. నిజంగా ఎంత భాగ్యం అండి మనకి. ఇప్పుడైనా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? దేవుడు మందిరంలో ఒకటి నిలబెట్టి చచ్చిపోతే సరిపోదు. మనం నమ్మకంగా ఉండి, మనము, మన కుటుంబం, మన వంశాలు అన్నీ కూడా దేవుడు కోపడ్డ. తప్పు చేస్తారు మన పిల్లలు, మన మనవలు తప్పు చేస్తారు, కానీ కొడతాడు, తిడతాడు, కానీ కృప మాత్రం దూరం చేయడు. ఆయన మాట ఇచ్చాడండి. మనము కూడా దేవుడికి ప్రమాణం చేసుకుందాం, నాన్న మేము వెళ్ళిపోయినా కానీ మా రక్తం ఇక్కడ ఉండిపోవాలి, మా శ్రమ ఇక్కడ ఉండిపోవాలి, మా చెమట ఇక్కడ ఉండిపోవాలి, మా ఆస్తి ఇక్కడ ఉండిపోవాలి. అది ఎవరి నిమిత్తం? కుమారుడి పేరున, భార్య పేరున, మనవడి పేరున కాదండి. పరలోకంలో ఉండే జీవ గ్రంథంలో ఆయన దగ్గర ఉన్న దస్తావేజుల్లో ఆయన దస్తావేజులు ఆయన నామం ఉండిపోవాలి. చూడండి ఒకసారి మొదటి రాజులు చూడండి. అసలు మందిరం ఎందుకో చెప్తున్నాడు దేవుడు. మొదటి రాజులు 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. చూడండి, మొదటి రాజులు 8వ అధ్యాయము 30వ వచనం. 30 కన్నా 27 నుంచి చదువుతాను, నేనే చదువుతాను. చూడండి, సమయం కలిసి వస్తుంది మనకి. అసలు మందిరం ఎందుకు అన్నాడు? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. అదేంటి? వృధాగా మందిరంలో ఉంటాడు అనుకున్నప్పుడు మళ్ళీ లోకంలో చేయడు. చూడండి, చరిత్ర అర్థమవుతుంది మరి. చెబుతూ ఆకాశ మహాకాశములు ఏంటంట? ఆకాశం మహాకాశం. ఈ ఆకాశం పట్టదంట ఆయనకి. మనకు అసలు కంటికి కనపడుతుంది ఈ ఆకాశం? ఎంత లెక్క ఉందో తెలుస్తుంది. చివర కనపడుతుందా? కనపడదు. చివర కనపడిన ఆకాశం కాదు, ఇలాంటి ఆకాశాల కన్నా కోటి రెట్లు పెద్దవి ఉన్నాయి పైన. కానీ అలాంటి ఆకాశాలు కూడా నిన్ను పట్టవు ప్రభువా. నిన్ను పట్ట ఆకాశ మహాకాశాలు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును అని చెప్తూ, అయినను నువ్వు ఈ మందిరంలో పట్టవు, కానీ అయినను యెహోవా నా దేవా నీ దాసుడునైనా నా ప్రార్థన విన్నపమును ఆలకించి ఈ దినమున నీ దాసుడునైన నేను చేయి ప్రార్థన పెట్టు మరను ఆలకించు. నువ్వు నేను కట్టిన మందిరంలో నువ్వు పట్టవు ప్రభువా, కానీ మందిరం దేనికంటే మేమందరం ప్రార్థన చేసుకుంటే మా ప్రార్థన నువ్వు ఆలకించటం చెప్తూ ఎలా ఆలకించడం చెప్తాను. చూడండి 29. నీ దాసుడునైన నేను
చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు చూడండి, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరం చుట్టూ నీ నేత్రములు రేయింపగలు తెరవబడి ఏంటంట, ఆయన మందిరం వైపు రేయి పగలు ఆయన మందిరం వైపు ఏముంటుందంట, ఆయన కనుదృష్టి. మీకు అర్థం అవ్వట్లేదు, ఎక్కడికి జారిపోతున్నారు. ఉన్నారు అందరూ చేతులెత్తండి, దయచేసి ఉండండి. ఇక్కడ దావీదు గారు ఏమన్నా తెలుసా, ప్రభువా నేను కట్టే మందిరంలో నువ్వు ఉండవు, కానీ మేమందరం ప్రార్థన చేసుకుంటూ వస్తాం ప్రభువా. మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు నీ కనుదృష్టి మా మీద నుంచి మా ప్రార్థనలు ఆలకించు, అందుకు మేము మందిరం కట్టుకుంటాం అన్నాడు. అంటే ఆయన కనుదృష్టి రాత్రి పగలు కూడా ఎవరి మీద ఉంటుందంట, ఆయన మందిరం మీద ఉంటుందండి. మందిరం మీద ఉంటుందా? మనం అద్దెట్లో ఉండే దాని మీద చూపులు వేరు, మన సొంతల మీద ఉండేటువంటి చూపులు వేరు. అద్దెట్లో ఉంటే బాధలు తెలిస్తే మనకు అద్దెట్లో లేం కదా. అద్దెంట్లు ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతానా ఇంట్లోంచి అనిపిస్తుంది. సోఫాలు ఉంటాయి, ఏసీ ఉంటుంది, కారు ఉంటుంది, మంచి బాత్రూమ్, బాల్కనీ అన్నీ ఉంటాయి. అయినా కానీ ఎందుకో తృప్తి ఉండదు. ఉంటుందా? అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. కానీ సొంత గుడిసైనా సరే ఆఫీసర్గా తన్ని పెట్టుకోకుండా నేను అడిగేవాడు లేదు, నీ ఓవర్లో వచ్చి ఎవరైనా పోరా అంటావు. అది అద్దెంట్లో ఓటర్ వచ్చిన తర్వాత నువ్వు లేచిపోయి ఆయన కూర్చోబెట్టాలి, రండి కూర్చోండి. అదే నువ్వు నీ ఇంట్లో ఉంటే ఎవరైనా వస్తే కూర్చోకడ, ఏంటి వచ్చారండి అంటే ఇలాగ. ఆ ధైర్యం వేరండి, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ఇక్కడ అదే అన్నాడు, నువ్వు రాలే ప్రభువా, కానీ నీ కనుదృష్టి మాత్రం ఉంచు అని చెబుతూ 30వ వచనం చూడండి. మరియు నీ దాసుడు నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, విన్నప్పుడెల్లా మమ్మను క్షమించు. అంటే మా ప్రార్థనలు విన్నప్పుడల్లా నువ్వు క్షమించు, నీ కనుదృష్టి ఉంచు, నీ దృష్టి ఉంచు అన్నాడు. అదే 30 వచనం 38 చూడండి. 38 ఇశ్రాయేలులకు నీ జనులలో తన చూడండి మందిరానికి వచ్చి తన మనోవ్యాధిని తెలుసుకొను కదా, ఒక్కడైనను లేదు. అందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి, అంటే అనేక బాధలతో వేదనతో దుఃఖంతో వస్తారు తండ్రి మందిరానికి వచ్చి చెప్పుకున్నప్పుడు, నువ్వు ఆకాశంలో ఉండే స్థలం నీకుంది, ఇక్కడ లేదు. పరలోక రాజ్యంలో విని నీకు అనుదృష్టి పెట్టి వాళ్ళని క్షమించి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి ప్రతిఫలని మందిరం అనేటప్పటికీ నిజంగా నువ్వు మనం ఇంట్లో చేసుకునే ప్రార్థన వేరు, ఏదో ఒక మందిరం, ఇది దేవుని ఆలయం, ఇది దేవుడు ఉండే స్థలం, దేవుని ప్రభావం, దేవుని కనుదృష్టి ఉండే స్థలం. ఏంటి దేవుని కనుదృష్టి రాత్రి పగలు మన ఇంట్లో ఉంటుందని ఉందా, మందిరంలో ఉంటుందని ఉందా? ఇక్కడ క్లియర్గా రాస్తుందో లేదు. అలాగని ఇంట్లో ఉండదు అనేది నా మాట కాదు, మనం ఎక్కడున్నా ఉంటుంది, కానీ ఉండే విధానం వేరు. నువ్వు ఇంట్లో ఉంటే నీ కోసం బ్రతుకుతావు, నీ కుటుంబం కోసం బ్రతుకుతావు, దేవుని కోసం మొత్తం కలబెలి చేస్తావు. కానీ మందిరంలో ఉంటే ఎవరి కోసం ఆలోచిస్తావు? పరిపూర్ణంగా ఎవరి కోసం ఆలోచిస్తావు? దేవుడి కోసమే. దేవుడి కోసమే మనసంతా పెట్టినప్పుడు దేవుడు మనసంతా ఎవరి మీద ఉంటుంది? నీ మీద ఉంటుంది. అందుకే ఒక మందిరం కావాలండి, మనకు కూడా మందిరం కావాలన్నాడు దేవుడు కూడా. దావీదు నా కోసం నువ్వు మందిరం కడతావా? కానీ పితరుల కాడి నుంచి అయితే ఆనాటి నుంచి ఈనాడు వరకు నన్ను డేరాలోను గుడిసుల్లోను ఆ రేగి చెట్లో ఉంచారయ్యా, కానీ నువ్వు మందిరం కడతావా? అయితే నిన్నే కాదు, నువ్వు చనిపోయి పితరుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నీ వంశం అంతటిని నీ గర్భంలో వచ్చిన వారందరినీ నేను దీవిస్తాను,
వాళ్ళకి నా కృప దూరం చేయను అని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే మనం కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి. మన పిల్లలు బాగుండాలని ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తే మనం ఆలోచించవలసింది ఎవరి కోసం? దేవుడి కోసం. చూడండి ఒకసారి చదువు ముగించుకుందాం. అదే రాజులు 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ సంతతిలో ఒక్కడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు. అంటే ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏదో ఈ తరానికి బట్టిగా అన్నాడా? ఎన్ని తరాలు? మళ్ళీ చూద్దాం చూడండి. ఏదో సొలొమోను బట్టిగా అనలేదండి అక్కడ. మీరు బాగా గమనించాలి. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అని అంటే చాలా దూరంగా ఆలోచిస్తాడండి. ఇప్పుడు నన్ను నా పిల్లల్ని కాపాడుతానంటలేదు ఇక్కడ. ఆడి పిల్లలు 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 కూడా ఎన్ని తరాలైనా ఇశ్రాయేలు దేశంలో పరిపాలన చేస్తారు. చదవండి, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నీ సంతతిలో ఒక్కడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక, అంటే నీ తరము నీ గర్భాన్ని నుంచి వచ్చిన వారిలో ఒక్కడు కూడా లేకుండా ఉండరు. అందరూ కూడా ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేస్తారు? మానక నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చినట్టుగా ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై చిరకాలం వరకు నేను స్థిరపరుస్తాను. 2వ వచనం కానీ చూడండి. 2వ వచనం ప్రత్యక్షమైనట్టు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను ఆలకించుతుని, నా నామమును చూడండి అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సుయు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఏంటంట? నా దృష్టి ఉంటుంది మందిరం మీద, నా మనస్సును ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడా లేదా? ఏండి, మన మనసు అంతా దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది? మన ఇంటి మీద ఉంటుందా ఉంటుందా? పక్క ఇంటి మీద ఉంటుందా? పక్కింటి వాళ్ళు ఎంత అపార్ట్మెంట్ అయినా మన గుడిసె మీద మన ఇల్లు మన ఉంటుంది. అవునా కాదు? ఏదైనా అవుతున్నా మన ఇంటి మీద బాధ. దేవుడు అన్నాడు, ఆయన కూడా అన్నాడు, నువ్వు నాకు కట్టించావు కదా మందిరం, ఆ మందిరం మీదే నా కనుదృష్టి ఉంటుంది. మళ్ళీ ఏమన్నాడు? నా మనసు అంతా కూడా ఆ మందిరం మీదే నేను సదాకాలం ఉంటుంది. సదాకాలం అనంటే ఎంతకాలం చెప్పలేమండి. ఏసీ వచ్చి అక్కడ వరకు కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే, అందరూ కరెక్ట్గా ఉంటే. నిజంగా మనము కూడా కష్టపడి కట్టిన దాని మీద ఆయన మనసు ఉంటుందా ఉండదా? ఉంటుందండి. అందుకే మన ఇల్లు కట్టుకోవడం కొన్ని లక్షలైనవి, కానీ దేవుని మందిరం కట్టడానికి లక్షలు అవుతుందా మనిషికి? ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఎంత అయింది? ఓ 10 లక్షలు అయింది అనుకుందాం ఉద్యోగం. ఇంకా తొక్కుబాటు వచ్చాము. సోమయ్య గారు విధంగా బతిబాలు మేస్తులు కట్టిచేస్తారు. చక్కగా తెలుగుతేటలుగా మాట్లాడి కడతాడు. మంచిగా తెలుగుతేటలు ఉండాలండి. అందుకే ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాల్సినప్పుడు అడగండి. ఆయన సలహా చెప్తాడు పెద్ద నాయకుడిగా, ఒక అధికారిగా ఉన్నప్పుడు. జ్ఞానవంతులు దేవుడు అందరినీ ఇవ్వడం, ఒక్కొక్కరు ఇచ్చినప్పుడు వాళ్ళు వాడుకోవాలి. దయచేసి గమనించండి. మన ఇల్లు కడతాకు 10 లక్షలు అయింది. ఈ ఇంటికి మందిరం కడతాకు 10 లక్షలు అవుతుందా మనకి? ఈ ఇంటికి వాళ్ళకి అవుతుందా? అవదండి. మనిషికి 10 లక్షలైనా లక్ష ఇచ్చుకుంటే మందిరం అయిపోతుంది. 10 మంది ఇస్తే. నేను లక్ష ఇమ్మని అంటలేదు, బాగా అన్నాను. నీకోసం నువ్వు 10 లక్షలు ఇట్టావు, నా కోసం నేను 20 లక్షలు ఇట్టాను. నీ కోసం 20 లక్షలు ఎట్టుకున్నప్పుడు దేవుడి కోసం 1 లక్ష ఎట్టు. 7 లక్ష దేవవుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా చేసేపోతున్న పని లేదు. నీ కోసం నువ్వు 10 ఎట్టుకున్నప్పుడు ఏంటి, నువ్వు ఎంతకాలం ఉంటావు ఇక్కడ? శాశ్వత కాలం ఉండిపోతావు, సరికాలం. ఈ రోజు ఉంటే రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. ఇలాంటి దానికోసం 10 లక్షలు పెట్టినప్పుడు శాశ్వత కాలం నీ పేరు ఉండిపోయేటట్టుగా, శాశ్వత కాలం నువ్వు ఉంటాకి, నేనుంటాకి, మనందరూ ఉంటాకి పరలోకంలో ఈ రోజుకి సిద్ధపరుస్తున్నాడా లేదా?
మరి దేవదూతల చేత అంతమంది పనుల చేత నీకు నాకు ఇల్లు కట్టిందంటే మరి అక్కడ 2 లక్షలు అవుతాయి, 8 కోట్లు అవుతాయి చెప్పండి. మరి అది నీకు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాడా లేదా? మరి ఇస్తున్నప్పుడు నీ కోసం నువ్వు 10 ఎట్టుకున్నప్పుడు, నువ్వు 60 ఏళ్ళ బ్రతుకు కోసమే 10 లక్షలు ఎట్టుకున్నప్పుడు, కోట్లు సంవత్సరాలు అక్కడ బతకడానికి 7 లక్షలు పెట్టాలి, ఎంతైనా పెట్టాలి. కానీ అంత పెట్టకూడదు. మనం పెట్టుకుని ఏం చేస్తాం? కొంచెం పెడితే చాలండి. కొంచెం 10 రూపాయలు ఇంటి కోసం పెట్టావు, 1 రూపాయి దేవుడి కోసం పెట్టు, దేవుడు మర్చిపోతాడా? నీ కోసం 100 కోట్లు ఖరీదు ఇల్లు కడతాడు అక్కడ. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచా వెలుచున్నాను, మా కోసం ఆయన కడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు లేదా? ఏంటి అదే అన్నాడండి, నా మనస్సు అంతా మీరు కట్టిన మందిరం మీదే ఉంటుంది, నా కను దృష్టి అంతా కూడా రాత్రి పగలు కూడా నీ మందిరం చుట్టే, మీరు కట్టిన మందిరం చుట్టే. ఏంటి ఆనాడు సొలొమోను కట్టిన మందిరం మీద ఉన్నప్పుడు ఈరోజు మనం కట్టిన మందిరం మీద ఉండదా? ఉండదా? ఉంటుందండి. సొలొమోను కట్టింది మనం కట్టింది ఒకటే. మధ్యలో సిమెంటు బంగారమైన ఆయనకి విలువైన కాదు, సిమెంటు విలువైంది ఏమి కాదు, ఒక ఆకారం. ఆయన ఎందుకు కట్టాడు? ప్రభువా నువ్వు వచ్చి ఉంటాకైతే కాదు, ఇది నీ కనుదృష్టి ఉంచు, మేమందరం ప్రార్థన చేసుకుంటే మా పాపాలు క్షమించు. ఎవరైనా మనోవ్యాధితో అంటే మానసిక ఒత్తిడితో, నిజంగా ఈ రాజులైతే చదవండి, అన్ని ప్రార్థనలేనండి, అంత దీర్ఘ ప్రార్థన చేశాడు తెలుసా? అసలు చదవడానికి మనం అలసిపోతాం, ఆయన ఎలా ప్రార్థన చేశాడో తెలియదు. ఎన్ని తరాల వారు వచ్చినా ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఆలకించి ప్రభువా దయచేసి, ఎంత బతిమాలతానండి దేవుడిని. ఒక రాజు అయ్యుండి అంత రాజ్య పరిపాలన చేసే ఒత్తిడి ఉన్నా కానీ ఆయన్ని పక్కన పెట్టి మందిరం కోసం ఆలోచించాడు ఆయన తండ్రి, ఆయన కూడా. మరి మనం సరిగ్గా 4 పెంచడానికే ఆలోచనలు, 4 పెంచడానికి ఎంత ఆలోచన? ప్రపంచ దేశాన్ని పరిపాలించే నాయకుడే ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుడి పని కోసం ఆలోచించాడు. 4 పెంచడం కోసం జీవితం అంతా ఆలోచించడం వీళ్ళ కోసం. నువ్వు ఆలోచించినా పెరిగిపోతారు, ఆలోచించకపోయినా పెరిగిపోతారు. మనం తాత్కాలికమైన నివాసం కోసం చూడకండి, వాస్తవం నిజమైన దానికోసం మనం ఆలోచిద్దాం. దయచేసి మరి విన్న ఈ మాటలు ఎవరో మర్చిపోతుండి, ఎవరు వేస్తే అలాగే ప్రతిఫలం. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ ప్రతిఫలం ఈ ప్రభావ, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ ప్రతిఫలం మందిరం వచ్చి ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. దేవుడి కోసం పెట్టడం అంటే అది గొప్ప భాగ్యం అండి. మన కోసం ఆయన ఏం పెట్టాడు? ప్రాణం కన్నా విలువైన 1,00,000. ఎవరి ప్రాణం మళ్ళీ పైగా ఆయన కుమారుడి ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ఏదో మొదటి చనిపోయాడా? అలా ప్రాణం ఆయన చనిపోయినట్టుగా ఈరోజు ప్రపంచంలో అంత బాధపడి ప్రాణం పోగొట్టుకున్న వ్యక్తి భూమి మీద 6 నేల మీద యేసుక్రీస్తు లాంటి మరణం ఎవరిది లేదు. అలాంటి పోతదని తెలుసు కూడా సిద్ధపడ్డాడండి. మరి మనం ఇచ్చేది ఏదైనా సరే నాకు ఇస్తున్నాను అనుకోకుండా, అది నా పేరును కూడా రాసుకుంటాను అంటలేదు. నేను జీవనకి ఇస్తున్నాను ఏంటో అనుకోకండి, దేవుడికి ఇస్తున్నాను అనుకోండి. దేవుడు కూడా నీ ప్రాణం పెట్టినప్పుడు ఎందుకు పెట్టాలి వీళ్ళ కోసం మారలేదు అనుకోలేదండి. మారతారు నమ్మకం అంతే, నమ్మకం మీద పెట్టాడు ప్రాణం. అలాగే ఈరోజు ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది. ఆయన చూడకపోయినా ఆయన చూపించిన ప్రేమని ఈరోజు చూసి ఆయన దగ్గరికి వస్తున్నారు అందరూ కూడా. అలాగే మనం చేసిన త్యాగాలు ఒక రోజు ప్రతిఫలం మనకి చూపిస్తే కనుక మనందరం కూడా మరి దావీదు గారు ఆలోచించినట్టుగా మనం కూడా ఆలోచించి మాట ఇవ్వండి అని అన్నాం. ఒక ప్రమాణం చేసుకోండి, ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరికి మంచిది? మీకు మంచిదా? మీ పిల్లలకు మంచిదా? పిల్లలకు మంచిదా? పిల్లలకు మంచిది. నువ్వు ఉంటే ఎంతకాలం చూస్తావు వాళ్ళని? సరిగ్గా చూడలేవు. కానీ దేవుడికి అప్పగించే నీ పిల్లల బాధ్యత ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడండి. ప్రార్థన చేసుకుంటాం.